అదే అన్న, నువ్వు వచ్చి ల్యాండ్ చూసుకొని నీకు అంతా ఓకే అయితే అప్పుడు అడ్వాన్స్ ఇట్లా మాట్లాడుకుందాం. సరే అన్న, ఇవాళ 4:30 వరకు ల్యాండ్ కాడికి రా, నీకు చూపిస్తా. అంత ఓకే అయిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం. ఇక టిఫిన్ చేసిలానే, ఏం కర్రీ అందాం అనుకుంటాను? చేసినామండి. ఇదే తినమంటే నాకు ఆకలి లేదంటుంది. ఇంట్లో అందరికన్నా ముందు తినేదే కళ్యాణి. ఎందుకు కళ్యాణి మరి ఎందుకు తినలే ఇంకా? ఏం లేదు బావా, ఆకలిగా లేదు. ఇక నేనే మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఇంటికి వెళ్తావా? ఇప్పుడు ఏమైందని కళ్యాణి? ఏమైంది? ఎందుకు పోతా అంటుంది మీ చెల్లె? ఏమోనండి, నిన్ను అడిగితే నాకేం చెప్తలేదు. మళ్ళీ మొన్నట్లానే డల్లుగుంటుంది. ఏదైనా ఉంటే చెప్పు కళ్యాణి. ఇంత సడన్లా మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్తా అనుకుంటాను? ఏం లేదు బావా, ఇంటికి వెళ్ళ బుద్ధి అవుతుంది అంతే. మొన్న ఇట్లనే వెళ్తా అని చెప్పేసి మళ్ళీ వచ్చి ప్రాంక్ అని చెప్పేసి అన్నావు. అట్లనే మళ్ళీ వాళ్ళు ఏమైనా ప్రాంక్ చేస్తా అంటానవా? లేకపోతే నీకు తమ్మునికి ఏమైనా గొడవ అయిందా? బావతో గొడవేం కాలేదు బావా, నాకే కొంచెం మంచిగా లేదు. అసలు నీకేమైంది చెల్లె? ఒకసారి మంచిగా ఉండవు, ఒకసారి మంచిగా ఉండవు. మా దగ్గర ఏమైనా దాస్తానవా? ఏమన్నా ఉంటే చెప్పు. మీ దగ్గర దాచేదేముందక్క, నాకే మంచిగా లేదు. చెప్తాంటే అర్థం కావట్లేదా? కళ్యాణి, నాకైతే కొంచెం డౌట్ కొడుతుంది. అడుగుతానని చెప్పేసి ఏమనకు. చెప్పు, ఏమైనా లవ్ ఇట్లా ప్రాబ్లం అయిందా? ఏమైనా ఉంటే చెప్పేసి ఓపెన్గా. ఊకో బావా, లవ్ ఎక్కడిది? లవ్ లేదు, ఏం లేదు. ఏమైనా ఉంటే మీకు చెప్పనా? సరే కానీ నిజం చెప్పు మరి. నువ్వు తమ్ముడు మాత్రం ఏం గొడవ పడలే కదా? బావతో నేను గొడవలేదు బావా. రేపు వెళ్తా బావిగా. మళ్ళీ రేపు వెళ్తా అంటున్నావు అదే చెల్లె. మళ్ళీ అక్కడ దాకా పోయి మళ్ళీ ఇంటికి వచ్చినావు అనుకో, అప్పుడు ఉంటుంది నీ సంగతి. ఏమైందే? మీ చెల్లె మళ్ళీ ఎందుకు డల్లు ఉంటుంది? ఎందుకు ఇంటికి వెళ్తా అనుకుంటుంది? ఏమో అండి, నాకేం తెలుసు. మళ్ళీ పొద్దుటి నుంచి నేను పోతా అంటుంది. సర్లే, ఇక నేనైతే మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడతా. ఒకవేళ వెళ్తా అంటే రేపు పొద్దున చెప్తే నేను పోయి బస్ ఎక్కిచ్చేస్తా. సరే అండి. నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నదే బావ కోసం. బావ ఇప్పుడు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి?